తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీసాల మన్మధుడు 4వ భాగం. రచన పుట్టగంటి గోపీకృష్ణ గారు. మరి ఇప్పటి వరకు జరిగింది ఏమిటో విందామా? నందనవనంలో లేజీగా పచారులు చేస్తున్న మన్మధుడు ఉన్నట్టుండి ఉలిక్కి పడతాడు. ఏమైంది స్వామి అని అడుగుతుంది రతీదేవి. ఓ భక్తుడు తన కూతురికి మన్మధుడు లాంటి వరుడు కావాలని, అతనికి మీసాలుండాలని కోరిక కోరాడని చెప్తాడు మన్మధుడు. అసలు అమ్మాయికి ఎవరు వరుడవుతాడో కనుక్కొని వారిద్దరిని కలిపే ఏర్పాటు చేద్దామని బ్రహ్మలోకానికి వెళతారు రతి మన్మధులు. మీసాలంటే నాకు అసహ్యం, మీసాలున్న వాడిని చేసుకోనని తన కొలీగ్ రమ్యతో అంటుంది సమీర. అందగాడైన కార్తీక్ తన మీసం అద్దంలో చూసుకుని గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. వీరిద్దరిని గమనిస్తున్న రతి మన్మధులు మనం కలపవలసింది వీరిద్దరినే అనుకుంటారు. అమీర్పేట సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పట్టంతో బైక్ను ఆపుతాడు కార్తీక్. అంతలో ఒక కారు ఆగుతుంది. అందులో ఉన్న యువతి అందానికి ముగ్ధుడవుతాడు కార్తీక్. రంగారావు కూతురు సమీర పెళ్లి సంబంధాలు చూసే పేరి శాస్త్రి రంగారావు ఇంటికి వస్తాడు. ల్యాప్టాప్లోంచి ఒక పెళ్లి కొడుకు ఫోటోని రంగారావుకు చూపిస్తాడు పేరి శాస్త్రి. అతను హైదరాబాద్ నుంచి వచ్చాక మాట్లాడదామంటాడు పేరి శాస్త్రి. మరి ఇప్పుడు మనం వెళ్ళిపోదామా 4వ భాగంలోకి? చేయి పట్టుకుని లాక్కుపోతున్న సమీర బారి నుంచి తప్పించుకోలేక లబలబలాడుతోంది రమ్య. బాస్ చూశాడంటే ఏడ్చేస్తాడే. పని మొదలెట్టకముందే క్యాంటీన్కి పోయారని మళ్ళీ క్లాస్ పీకుతాడు. ఏడ్చాడు. నా మూడంతా పాడు చేసింది వాడే. రావటమే ఇవాళ ఏదో సాధిద్దామని వచ్చాను. గుండుతో వాడి వికృత రూపం చూశాక నా ఐడియాలన్నీ చెల్లా చెదురైపోయాయి. ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయితే కానీ రొటీన్లో పడను. సీసీటీవీలో కనిపిస్తాం అంతే కదా. మన మాటలైతే వినపడవు కదా. వినపడినా నీకు లెక్కే ఉందిలే అంటూ సమీర ఎదురుగా కూర్చుంది రమ్య. చెరొక కాఫీ ఆర్డర్ ఇచ్చారు. అది వచ్చేలోపు ఆ రోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచి తనను వెంటాడుతున్న రోమియో విశేషాలు చెప్పింది సమీర. ఏమిటి, అంత దూరం నుంచి ఫాలో చేస్తూ వచ్చాడా? ఆశ్చర్యంగా అంది రమ్య. ఫాలో చేస్తూ రావటమే కాదు, నా ఊహ నిజమైతే ఇంకా ఇక్కడే ఉండుంటాడు అంటూ గబాలన లేచి వెళ్ళి క్యాంటీన్ కిటికీలోంచి మెయిన్ గేట్ వైపు చూసింది సమీర. నిజంగానే ఇంకా అక్కడ అటు ఇటు తచ్చాడుతున్న కార్తీక్ కనిపించాడు. ఎస్, కిలకిలా నవ్వుతూ అంది సమీర. ఏమిటి, అతను ఇంకా అక్కడే ఉన్నాడు. కమాన్ నీకు కూడా చూపిస్తానిట్రా అని రమ్యను పిలిచి కిటికీలోంచి చూపించింది. రమ్య కుతూహలంగా సమీర చూపించిన వైపు చూసింది. అక్కడ ఆకర్షణీయంగా ఉన్న ఒక యువకుడు, అతని పక్కన ఒక ఇన్స్పెక్టర్, భారీ శరీరంగా ఒక లేడీ కానిస్టేబుల్ ఉన్నారు. వారు ముగ్గురు తమలో తామేదో చర్చించుకుంటున్నారు. మరి మధ్యలో పోలీసులు ఎవరు? తెలియదు అంది సమీర. మనిషి ఎలాంటి వాడో కానీ చూడటానికి బాగానే ఉన్నాడు అంది రమ్య. బాగానే ఉన్నాడు, కాకపోతే ఆ మీసం లేకపోతే ఇంకా బాగుండేవాడు దిగులుగా అంది సమీర. నీ మీసాల గోల పాడుగాను. ఈ పిచ్చి మీ నాన్నకుందంటావు, కానీ నీకు ఇంకా ఎక్కువే ఉంది మీ నాన్నకంటే. ఇక ఇంతలో కాఫీ వచ్చింది. కబుర్లలోనే కాఫీ తాగటం పూర్తి చేసి ఇద్దరూ తమ ల్యాబ్ వైపు బయలుదేరారు. ల్యాబ్ లోపల అత్యంత ఆధునికమైన పరికరాలు ఉన్నాయి. రకరకాల గాజు బీకర్లు వేరే వేరే స్టాండులకు బిగించున్నాయి. వాటిలో రకరకాల రంగుల ద్రవాలున్నాయి. కొన్నిటి నుంచి ఆవిర్లు పొగలు వస్తున్నాయి. మొత్తానికి ఆ ల్యాబ్ సినిమా సెట్టింగ్ లాగా ఆకర్షణీయంగా ఉంది. ఇక పని మొదలెడదాం అనుకుంటున్నంతలో సమీర ఫోన్ మోగింది. ఎవరో అన్నట్టు చూసింది రమ్య. మా నాన్న అని ఫోన్ ఆన్ చేసింది సమీర. అమ్మడు ఎలా ఉన్నావు అని అట్నుంచి అడిగాడు రంగారావు. బాగానే ఉన్నాను నాన్న, నువ్వు తమ్ముడు ఏం చేస్తున్నారు అడిగింది సమీర. అంతా బాగానే ఉన్నాం, నీకోసం ఎదురు చూస్తున్నాం. రాత్రికి బయలుదేరుతున్నావా లేదా లాలనగా అడిగాడు రంగారావు. కుదరదు నాన్న, నేను రావట్లేదు. అదేంటమ్మా, నీకు ముందే చెప్పాను కదా పండక్కి రమ్మని. అయినా పండక్కి ఎలానో ఆఫీస్కి సెలవే కదా, అంతగా అయితే ఒకరోజు అటు ఇటు సెలవు పడేసి రామ్మా అన్నాడు రంగారావు. ఇక్కడ మా ఆఫీస్ పరిస్థితి ఏం బాగాలేదు నాన్న. పండగైనా సెలవు తీసుకోవటం కుదరదు. కష్టపడి పనిచేసి దీన్ని ఏదో ఒక తీరం చేర్చాలి. మొత్తం కంపెనీ భవిష్యత్ అంతా తన భుజస్కంధాల మీదే ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చి చెప్పింది సమీర. నువ్వేం చేస్తావో నాకు తెలియదమ్మా, రేపటికల్లా ఇక్కడ ఉండాల్సిందే. అంతగా అయితే ఆ ఉద్యోగానికి రాజీనామా పడేసైనా సరే వచ్చేయి. అవతల నువ్వు వస్తున్నావని చెప్పని
మాటిచ్చాను. ఆఖరి మాట అనుకోకుండా నోటి నుంచి బయటికి రావడంతో చటుక్కున నాలుగు కరుచుకున్నాడు రంగారావు. అప్పటి వరకు చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్న సమీర ఆ మాట వినగానే తోక తెక్కిన తాకుచులాగా లేచింది. మాటిచ్చావా? ఎవరికి? ఆవేశంగా అడుగుతూ చేతిలోని గాజు జాడీలోని పసుపు రంగు ద్రవాన్ని స్టాండ్కు తగిలించున్న బీకర్లో పోసింది. రమ్య ఒక నోట్బుక్ పట్టుకుని ఆమె వెంటే తిరుగుతూ ఆమె చేస్తున్నవన్నీ నోట్ చేస్తోంది. అదేలేమ్మా, పేరి శాస్త్రి వచ్చాడు, మనకు తగిన సంబంధం ఏదో ఉందని చెప్పాడు. అయితే ఏమని మాట ఇచ్చావు? గొంతులో కోపం అదే స్థాయిలో ధ్వనిస్తూ అడిగింది. అదే సమయంలో తన కోపం ఎవరి మీద చూపించాలో తెలియక బీకర్ కింద బర్నర్ వెలిగించి చేతికి దొరికిన ఎర్ర రంగు ద్రవాన్ని బీకర్లో వంపింది. అప్పటి వరకు పసుపు రంగుగా ఉన్న ద్రవం ఈ ఎరుపు రంగు ద్రవం తనలో చేరగానే తీవ్ర చర్యకు లోనైంది. పైగా కింద నుంచి వెలుగుతున్న బర్నర్ వేడికి ఆ మిశ్రమ ద్రవం క్షణాల్లో ఆవిరిగా మారి గాజు గొట్టాల నుంచి ప్రయాణించి దూరంగా మరొక గాజు పరికరంలోకి వైలెట్ కలర్ ద్రవంలా మారి చుక్కలు చుక్కలుగా పడుతోంది. సమీర ఏం చేస్తుందో, అక్కడ ఏం జరుగుతుందో వివరంగా నోట్ చేయాలని రమ్య విశ్వ ప్రయత్నం చేస్తోంది, కానీ ఆమె వల్ల కావటం లేదు. రమ్య మాటలను కానీ సైగలను కానీ సమీర పట్టించుకోవటం లేదు. ఫోన్ మాట్లాడుతూనే ఆవేశంగా ల్యాబ్లో ఏదో ఒక పని చేసుకుంటూ పోతోంది. ఏమీ లేదమ్మా, ఆ పెళ్లి కొడుకును కూడా మన ఇంటికి రమ్మన్నాను. ఆ సమయంలో నువ్వు ఎలాగింటికి వస్తావు కదా, ఇద్దరూ చూసుకుంటారని నసుగుతూ అన్నాడు రంగారావు. వాడెవడో, వాడి పేరేమిటో ఊరేమిటో కూడా తెలియదు. వాడి ముందు నేను ఫ్యాషన్ పెరేడ్ చేయాలా? ఇంకా మండిపడుతూ అంది సమీర. ఈసారి ఆకుపచ్చ రంగు ద్రవాన్ని గోడకున్న అల్మరా నుంచి తీసి అప్పటికే తయారైన వైలెట్ కలర్ ద్రవంలోకి వంపింది సమీర. ఆ ల్యాబ్లో ఒక మినీ విస్ఫోటనం సంభవించింది. చిన్న మంట, దట్టమైన పొగ బీకర్ నుంచి బయటకు వచ్చాయి. అయితే గాజు బీకర్ బాగా గట్టిదిలా ఉంది, పగలకుండా అలాగే నిలబడింది. ఇక రమ్య ఆ పరిణామాలు చూసి భయపడిపోయింది. అయితే సమీరకు మాత్రం ఫోన్ సంభాషణ మీద తప్ప అక్కడ ఏర్పడుతున్న విపరీత పరిస్థితుల మీదకి దృష్టి పోవటం లేదు. ఈలోపు రమ్య ఆ మంటలను ఆర్పడానికి కాసిన నీళ్లు ఆ బీకర్లో పోసింది. ఫోన్ అవతల నుంచి రంగారావు ఇంకా సంజాయిషి ఇచ్చుకుంటున్నాడు. ఎందుకు తెలియదమ్మా, అన్నీ తెలుసు. అబ్బాయి పేరు నరసింహం, ఊరు నక్కబొక్కలపాడు, ఇప్పటికే 3 అంగుళాల మీసం అని మళ్ళీ 4 ఖర్చుకున్నాడు ఆయన. మీసం అనే మాట చెవుల పడగానే సమీర కోపం 10 అదొక్కటే తక్కువైంది. అంత పెద్ద మీసం ఉన్న మాయల ఫకీరికి నేనెందుకు? ఎవరికన్నా బాలనాగమన్న చేసుకోమని ఎవరినన్నా? నేను మాత్రం ఊరు రాట్లా. వాడికి ఏం చెప్పుకుంటారో మీ ఇష్టం అని ఫోన్ పెట్టేసింది సమీర. ఇంకా కోపం మూడ్ నుంచి బయటికి రాని సమీరకు ఎదురుగా 2 సీసాల్లో 2 విచిత్రమైన రంగుల ద్రవాలు కనిపించాయి. కోపం అంతా వాటి మీద చూపిస్తూ ఆ ద్రవాలను ఎత్తి అప్పుడే పేలుడు నుంచి ఉపశమనం పొందుతున్న బేకర్లో గుమ్మరించింది. ఈసారి రమ్య కనీసం సమీర ఏం చేసిందో కూడా చూసే ఛాన్స్ దొరకలేదు. ఈలోపు కొత్తగా కుమ్మరించిన ద్రవాల రసాయన చర్యకు ల్యాబ్ అంతా వింత వింత శబ్దాలతో ప్రకాశవంతమైన మెరుపులు విరజిమ్ముతూ దట్టమైన పొగలు వెలువరిస్తూ ద్రవాలన్నీ ఒక బీకర్ నుంచి ఇంకో బీకర్లోకి ప్రవహించడం మొదలెట్టాయి. జరుగుతున్న చర్యలకు సమీర, రమ్య ఇద్దరు చెవులు మూసుకుని ల్యాబ్ బయటకు వచ్చి నిలబడ్డారు. ఇక అప్పటికి 10 నిమిషాలైంది. రతి మనుమదులు ఆ కాంపౌండ్లోకి ప్రవేశించి ఒక్కొక్క ఏరియాను వెతుకుతూ అదే సమయానికి వారు ఆ ల్యాబ్ దగ్గరికి వచ్చారు. ఒక గుమ్మ నుంచి ల్యాబ్లోకి ప్రవేశించడం, సమీర, రమ్య పరిగెత్తుకుంటూ మరో గుమ్మ నుంచి బయటికి రావటం ఒక్కసారే జరిగింది. మెరుస్తున్న మెరుపులు, వెలువడుతున్న పొగల మధ్య ల్యాబ్ అంతా వింతగా కనిపిస్తూ ఉంటే దాన్నే చూస్తూ ఉండిపోయారు రతి మన్మధులు. అంతే తప్ప ఆ వాతావరణం తమకు హాని చేయవచ్చని వారు ఊహించలేకపోయారు. శరీరాలు అదృశ్యంగా ఉన్న లోపల వెలువడుతున్న వాయువుల ప్రభావం నుంచి అవి తప్పించుకోలేకపోయాయి. స్వామి, కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళు తూలుతోంది, ముందుగా లక్షణాలు గమనించి చెప్పింది రతీదేవి మన్మధుడితో. నాకు అలాగే ఉంది దేవి. కొంపదీసి ఈ వాయువుల ప్రభావం మన ఆరోగ్యాల మీద పడలేదు కదా, ఎందుకైనా మంచిది, దూరంగా పద అంటూ బయటికి దారి తీశాడు మన్మధుడు. అయితే వాళ్ళు బయటికి వెళ్ళకముందే వారి శరీరాలు వాయువుల ప్రభావానికి లోనే ఇద్దరూ స్పృహ కోల్పోయి ఒక పక్కకు ఒరిగిపోయారు. ముందు జాగ్రత్తగా బయటకు పరిగెత్తిన సమీర గబగబా ఎగ్జాస్ట్ సిస్టమ్స్ ఆన్ చేసింది. ఈలోపు రమ్య స్టోర్స్ నుంచి గ్యాస్ మాస్కులు, కెమికల్ ప్రొటెక్షన్ సూట్లు తెచ్చింది. 5 నిమిషాల్లో లోపల వాయువులన్నీ క్లియర్ అయ్యాయి. సూటు, మాస్క్ ధరించిన సమీర, రమ్య అదిరే గుండెలతో లోపలికి ప్రవేశించారు. ఏమై ఉంటుందంటావు అడిగింది రమ్య. నాకు మాత్రం ఏం తెలుసు, ముందుకు నడుస్తూ అంది సమీర. అసలు నువ్వు చేసింది ఏమిటో నీకు తెలుసా?
ఆ ఫోన్లో మా నాన్న మాటలు వింటున్న ఆవేశంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. అయినా నేను చేస్తున్నవని నువ్వు నోట్ చేసినట్టున్నావుగా, రమ్య చేతిలో నోట్బుక్ చూస్తూ అంది. సగం వరకే నోట్ చేశాను. ఆ తర్వాత నువ్వు చేస్తున్నది గమనించేలోపే అంతా జరిగిపోయింది. వారు ల్యాబ్ అంతా పరిశీలించుకుంటూ నడుస్తున్నారు. చెప్పుకోదగిన డ్యామేజ్ ఏం జరగల. పరిశీలిస్తూ ఆఖరి బీకర్ వద్దకి చేరారిద్దరు. ఏర్పడిన రసాయన చర్యల ఫలితంగా తయారైన వాయువు ఆ బీకర్లో బంధించబడి ఉంది. ఇద్దరూ దానివైపు చూస్తూ నిలబడ్డారు. ఇది ఏమై ఉంటుందంటావు? అనుమానంగా అడిగింది సమీర. ఏమో, ఒక పని చేస్తే. ఏమిటది? సందేహంగా అంది రమ్య. సమీరకు వచ్చే ఐడియాలతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. అందుకే ఆ తటపటాయింపు. ఎలాగో మన బాస్ ఏదో ఒక ఫార్ములేషన్ కనిపెట్టమని సావగొడుతున్నాడు కదా, దీని లక్షణాలు కనిపెట్టి ఇదే మనం కనిపెట్టిన ఫార్ములేషన్ అని చెప్తే ఒక గొడవ వదిలిపోతుంది కదా అంది సమీర. కానీ ఇది ఎలా తయారైందో తెలియదు కదా, మళ్ళీ తయారు చేయాలంటే ఎలా అంది. అదెంతసేపు చేయటం, రివర్స్ ఇంజనీరింగ్ లాగా రివర్స్ ప్రాక్టీస్తో ప్రయత్నం చేస్తే మరలా దీన్ని తయారు చేయలేకపోం ధీమాగా అంది సమీర. అయితే ఏం చేద్దామంటావు? ముందు దీన్ని ఏదైనా ఒక కంటైనర్లోకి మారుద్దాం అంది. దూరంగా ర్యాక్లో పెట్టున్న గ్యాస్ కంటైనర్ ఒకటి పట్టుకొచ్చింది రమ్య. పెర్ఫ్యూమ్ బాటిల్ సైజులో కొద్దిగా లావుగా ఉంది అది. ఇద్దరు కలిసి బీకర్లోని వాయువును కంటైనర్లోకి మార్చారు. తర్వాత ఏం చేద్దాం? ఉత్సాహంగా ఆసక్తిగా అడిగింది రమ్య. పక్క గదిలో యానిమల్స్ ఉన్నాయి కదా, వాటి మీద ప్రయోగించి చూద్దాం అంది సమీర. ఇద్దరు జంతువుల నుంచే గదిలోకి నడిచారు. ఆ గది నిండా అనేక జంతువులు వరుసగా బోనుల్లో పెట్టున్నాయి. గదంతా జంతువుల వాసంతో నిండిపోయి ఉంది. ఎలుకలు, కుందేళ్లు, కోతులు వాటి వాటి ఆకారాలకు తగిన బోనుల్లో బంధింపబడి ఉన్నాయి. సమీర ఒక బోను ముందు ఆగింది. దాంట్లో ఒక ఎలుక ఉంది. ముందు దీని మీద స్ప్రే చేసి చూద్దాం అంది. దానివైపు జాలిగా చూసింది రమ్య. ప్రయోగం వికటిస్తే మరి కాసేపట్లో దాని ప్రాణం పోబోతోంది. నీకు ఇలా జంతువుల మీద ప్రయోగాలు చేస్తుంటే జాలి అనిపించదా అడిగింది సమీరని. మీసాలున్న వేటి మీద నేను జాలిపడను. నోరు తెరిచింది రమ్య. జంతువుల్లో కూడా మీసాలను చూస్తావా నువ్వు? బోను దగ్గరికి వెళ్ళిన సమీర తన దగ్గర ఉన్న కంటైనర్ ఎత్తి బుస్ బుస్ అని గ్యాస్ ఆ ఎలుక మీదకి స్ప్రే చేసింది. మీసాలు పెంచింది ఎలుకైనా మనిషి అయినా ఇలాగే చేయాలి కసిగా అంది సమీర. జంతువుల్లో ఆడవాటికి కూడా మీసాలుంటాయే అంది రమ్య. అందుకే జంతువుల మీద ప్రయోగం చేసేటప్పుడు నేను అవి ఆడవా మగవా అని చూడను. రమ్య నిస్పృహగా భుజాలెగరేసి ఆ విషయం వదిలేసింది. ఇద్దరూ కాసేపు ఎదురు చూశారు. ఆ ఎలుకలో ఎటువంటి మార్పు కనపడలేదు. తర్వాత ఇద్దరూ ఆ స్ప్రేని కుందేళ్ల మీద, కోతుల మీద ప్రయోగించి చూశారు. వాటిలో కూడా మార్పులేం కనపడలా. సో ఇది ప్రాణాలకు ప్రమాదం కలిగించే వాయువు కాదని తేలిపోయింది. ఇక దీని లక్షణాలు ఏమిటో తెలియాలంటే ఎవరన్నా మనిషి మీద ప్రయోగించి చూస్తే కానీ తెలియదు అంది సమీర ఆలోచనల నుంచి నెమ్మదిగా బయటపడుతూ. అమ్మో, మనిషి మీద డేంజర్ కదూ, అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే గుండెల మీద చెయ్యేసుకుంటూ అంది రమ్య. ఏమీ కాదు, అన్నిటికీ భయపడకు, లైఫ్లో కాస్త అడ్వెంచర్ ఉండాలి అంది సమీర. కానీ ఎవరి మీద ప్రయోగించడానికి ఎవరు ఒప్పుకుంటారు అని సమీర తన వైపు చూడటం గమనించి నా మీద మాత్రం వద్దు భయంగా అంది. నీ మీద కాదులే అని ఆలోచనగా చూసి, అన్నట్టు బయట గేటు దగ్గర నన్ను ఫాలో అయ్యి వచ్చిన బకరాగాడు ఇంకా అక్కడే ఉన్నాడంటావా అంది సమీర. ఆ కంపెనీలోకి వెళ్ళి ఏం జరుగుతుందో చూసి రమ్మని డిఎస్పీ ఆర్డర్ వేసినప్పటి నుంచి బ్రహ్మం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు అలాంటి పెద్ద కంపెనీలోకి ఇంతవరకు అతను ఎప్పుడు అడుగు పెట్టలేదు. లోపల ఎలా ఉంటుందో, ఎవరెవరు ఉంటారో అతనికి ఐడియా కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళి ఏం చేయాలో అతనికి అర్థం కావట్లా. కాసేపు భ్రమరంతో గుసగుసలాడాడు. కానీ యథాప్రకారం ఆమె ఎంత యూజ్లెస్సో మరోసారి రుజువు చేసుకోవటం తప్ప ఉపయోగం లేకుండా పోయింది. అందుకే అతను దీర్ఘంగా శూన్యంలోకి చూస్తూ ఆలోచించసాగాడు. ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు ఇంకా అక్కడే ఉన్న కార్తీక్. ఎప్పుడైతే మన్మథబాణం తగిలిందో అప్పటి నుంచి అతను అన్ని భవబంధాల నుంచి విముక్తుడయ్యాడు. ప్రస్తుతం అతనికి ఒకటే కోరిక, ఎలాగైనా బిల్డింగ్ లోపలికి వెళ్ళాలి, ఆ అమ్మాయిని కలుసుకోవాలి. బిల్డింగ్ లోపలికి తనను పంపటం లేదు కాబట్టి ఈ ఇన్స్పెక్టర్ను ఉపయోగించుకుని లోపలికి వెళ్ళొచ్చేమో ప్రయత్నించి చూడాలన్నదే అతని అభిమతం. తన కోరిక సాకారం చేసుకునే ప్రయత్నంలో భాగంగా అతను బ్రహ్మం పక్కకు చేరాడు. ఏంటి సార్ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు సానుభూతిగా అడిగాడు. ప్రపంచంలోని కష్టాలన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్గా నన్నే ఆ భగవంతుడు ఎందుకు పెట్టాడా అని. అసలు అంత కష్టం ఏమొచ్చింది సార్ మీకు? కార్తీక వైపు పిచ్చివాడిని చూసినట్టు చూశాడు బ్రహ్మం. నా కష్టాలు ఇప్పుడు రావటం ఏమిటి? కష్టాలకు నాకు అవినాభావ సంబంధం ఉంది. నన్ను వదిలే అవి పోవు, అవి లేకుండా నేను లేను. మరి ఇంత జ్ఞానం ఉన్న మీరు ఇలా ఎందుకు బాధపడుతున్నారు?
అవును సార్, మీరు అలా మూడీగా ఉంటే నాకు ఏదోలా ఉంటుంది. కష్టమో నష్టమో మీరు ఎప్పట్లాగే ఉండండి, భ్రమరం ఓదారుస్తూ చెప్పింది. చిర్రెత్తుకొచ్చింది బ్రహ్మానికి. అసలు నువ్వు కాదు వీటన్నిటికి కారణం. ఇంతకుముందు ఏదో చిన్న చితక సినిమా కష్టాలతో కాలం నెట్టుకొచ్చేవాడిని. నువ్వు నా అసిస్టెంట్గా తయారయ్యావు. సినిమా కష్టాలు కాస్త టీవీ సీరియల్ కష్టాల్లా తయారైనవి. అంత అన్నదే లేకుండా పోతోంది. భ్రమరం చిన్నబుచ్చుకుని, అన్నిటికీ నన్ను అంటారు, నేనేం చేశాను సార్ అంది. ఇంకేం చేయాలి, నన్ను అలా వదిలి. నీ ప్రేమ వద్దు, నీ సానుభూతి వద్దు, నిన్ను చూస్తుంటే నీ చిర్రెత్తుకొస్తుంది. ఎన్నోసార్లు నిన్ను మర్డర్ చేయాలన్నంత కోపం వస్తుంది. చట్టాన్ని కాపాడవలసిన పోలీసు వాడిని కాబట్టి బతికిపోయావు. నా కోపాన్ని అదుపు చేసుకుని బతుకుతున్నాను ఏసడించుకుంటూ అన్నాడు బ్రహ్మం. ఆ గొడవ వదిలేసి అసలు సంగతి చెప్పండి సార్, పాయింట్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ అన్నాడు కార్తీక్. నాకు మొగుడున్నాడు, మా డిఎస్పీ గాడు. నన్ను కాల్చుకు తింటమే ధ్యేయంగా బతుకుతున్నాడు. ఇప్పుడు నేను ఈ కంపెనీ లోపలికి వెళ్ళి ఏమీ అవకతవకలు జరుగుతున్నాయో చూసి రావాలట. అది ఎలా చేయాలో తెలియక నేను ఏడుస్తున్నాను. కార్తీక్కి సెక్యూరిటీ పోస్ట్ దగ్గర గార్డు మారి కొత్త గార్డు రావటం కనుకొలకల నుంచి కనిపించింది. అదే కదా మీ సమస్య, నేను చెప్తా పదండి ఏం చేయాలో. నిజంగా నువ్వు నాకు సాయం చేస్తావా? ఇలా ఎదుటి వాళ్ళకి సహాయం చేయటం నా హాబీ సార్. ఈరోజు ఇంకా ఎవరూ దొరకలేదేమిటో అనుకుంటుంటే మీరు కనిపించారు. ఇంకా ఏం చెప్పేవాడో కానీ ఇప్పటికే బ్రహ్మం అనుమానంగా చూస్తుండడంతో ఆపేశాడు. మీరు ఇట్రండి ఏం చేయాలో చెప్తాను అని పక్కకు తీసుకెళ్ళి చెవిలో చాలాసేపు చెప్పాడు. బ్రహ్మం మొహం ఆనందంతో వెలిగిపోయింది. ఎక్సలెంట్, అలాగే చేద్దాం, ఎక్సైట్ అయిపోతూ అన్నాడు. కాసేపటికి ముగ్గురు సెక్యూరిటీ గేట్ దగ్గరికి నడిచారు. యథాప్రకారం సెక్యూరిటీ వాడు ఆపాడు. వాడిని పురుగును చూసినట్టు చూస్తూ నేనెవరో తెలుసా దర్పంగా అడిగాడు కార్తీక్. తెలియదు. అప్పటికే సెక్యూరిటీ వాడి పక్కకు చేరిన బ్రహ్మం ఆయన సిబిఐ ఆఫీసర్ అని గుసగుసగా చెప్పాడు. అయితే మీ ఐడి చూపించండి, పక్కాగా తన డ్యూటీ చేస్తూ అన్నాడు ఆ గార్డు. నన్ను ఐడి అడుగుతావా? ఎఫెక్ట్ కోసం కాసేపు ఆగి సిబిఐ వాళ్ళనే ఐడి అడుగుతావా? ఆశ్చర్యపోయినట్టుగా అడిగాడు కార్తీక్. ఏం మీకు ఐడీలు ఉండవా? ఎందుకుండవు, కానీ వాటిని మేము మీలా జేబులో తగిలించుకొని తిరగం. అది కాదాయా బాబు, సిబిఐ వాళ్ళు రహస్యంగా ఎంక్వైరీ చేస్తారు, అందుకే అలా అడగగానే కార్డు చూపించరు అన్నాడు. బ్రహ్మం అతనికి నచ్చ చెప్పబోయాడు. ఇక మరి మీరు రహస్య ఎంక్వైరీ చేయకుండా ఇలా బహిరంగంగా ఎందుకు వచ్చారు? సెక్యూరిటీ గార్డు తన ప్రశ్నల పరంపరను ఆపలేదు. బ్రహ్మానికి పచ్చి వెలక్కాయ గొంతులు అడ్డుపడ్డట్టయింది. ఏం సమాధానం చెప్పాలో తెలియలా. ఇక లాభం లేదని కార్తీక్ మళ్ళీ కల్పించుకున్నాడు. చూడు, ఇది రహస్య ఎంక్వైరీనే, ఎవరికీ తెలియదు. వీళ్ళిద్దరు నాకు సహకరిస్తున్నారు. పనంతా అయిన తర్వాత లోపల ఏదైనా పెద్ద కేసు దొరికిందనుకో వీళ్ళకి మెడల్స్ ఇస్తారు. ఒకవేళ మెడల్ ఇవ్వకపోతే కనీసం ఇంక్రిమెంట్ అయినా ఇస్తారు. నువ్వు కూడా మాకు సహకరిస్తే నీకు కూడా ఒక ఇంక్రిమెంట్ ఇప్పిస్తాను. బ్రహ్మం కార్తీక్ వైపు ఆరాధనగా చూశాడు. సిబిఐ ఆఫీసర్ కూడా ఇంత బాగా అబద్ధాలు ఆడగలడేమో అనుకుంటూ ఆడలేడేమో అని. సెక్యూరిటీ గార్డు కూడా ఇంక్రిమెంట్ మాట వినడంతో కాస్త మెత్తపడ్డాడు. ఒకసారి మా సారుకు ఫోన్ చేసి పంపమంటే పంపుతానన్నాడు. ఇంకా నయం, లౌడ్ స్పీకర్లు పెట్టి లోపల అందరినీ అనౌన్స్ చేస్తామనలా. ఇది సీక్రెట్ విజిట్ అని చెప్తుంటే అర్థం కావట్లా. ఏదో వంకబెట్టి వీడిని లోపలేయండి, గొంతు కఠినంగా మార్చి అన్నాడు కార్తీక్. ఆ మాత్రం దారి చూపిస్తే అల్లు పొగల నైపుణ్యం అద్భుతంగా ఉంది భ్రమరాంబాకి. నీ గన్ లైసెన్స్ చూపించు ముందుకొస్తూ అడిగింది. ఆ గార్డు తీసి చూపించాడు. అతడి కర్మ కొద్దీ అది 2 రోజుల క్రితం గడువు దాటిపోయింది. ముందు వికటంగా నవ్వింది భ్రమరం. తర్వాత యు ఆర్ అండర్ అరెస్ట్ అంది సినిమాల్లో ఆ మాటను ఎలా అంటారో గుర్తు తెచ్చుకుంటూ. ఎందుకు అన్నాడు గార్డు. లైసెన్స్ రెన్యూ చేయించనందుకు. అంతే కదా, మర్చిపోయాను, రేపే రెవెన్యూ చేస్తాను క్యాజువల్గా అన్నాడు. సార్, ఇతను అరెస్ట్ అవ్వడంట సార్ చెప్పింది భ్రమర. ఏంటమ్మా అరెస్ట్ చేసేది? మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా? ఆ మాత్రం చట్టం మాకు తెలుసు నిర్లక్ష్యంగా అన్నాడు గార్డు. వెరీ గుడ్, నీకు రూల్స్ అన్నీ బాగా తెలుసు, కానీ ఈ రూల్స్ ఏమీ ఉగ్రవాదులకు వర్తించవన్న రూల్ సంగతి నీకు తెలియకపోవటం నీ దురదృష్టం కల్పించుకుంటూ అన్నాడు కార్తీక్. మధ్యలో ఈ ఉగ్రవాది ఎవడో అడిగారు గార్డు. నువ్వే. నేనా? అవును నువ్వే. లైసెన్స్ లేని ఆయుధం అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం అంటే ఉగ్రవాది. నీకు బెయిల్ కూడా లేదు ఖరాఖండిగా చెప్పాడు కార్తీక్. సార్ క్షమించండి సార్, నన్ను అలాంటి కేసులు ఇరికించకండి సార్, కావాలంటే లోపలికి వెళ్ళండి కాళ్ళ బేరానికి వచ్చాడు అతను. ఈ పనేదో ముందే చేసుంటే ప్రభుత్వానికి సహకరించిన గౌరవం అన్నా దక్కుండేది. ఇప్పుడు చూడు రెంటికి జడ్డావు అన్నాడు. ముగ్గురు లోపలికి వెళ్ళారు. నలువైపులా విస్తరించిన అంత పెద్ద భవనంలో ఎటు వెళ్లాలో తెలియక ఒక క్షణం తటపటాయించి కార్తీక్ తన వైపే చూస్తున్న ఒక యువతి కనిపించింది. ఆమె దగ్గరకు వచ్చేవరకు ఆగి ఎక్స్క్యూజ్ మీ అన్నాడు కార్తీక్. చెప్పండి. ఈ కారు ఎవరిదో తెలుసా? తెలుసు, సమీర్ అది.
ఓహో, ఆ అమ్మాయి పేరు సమీర అన్నమాట. ఎంత అందమైన పేరు. అమ్మాయికి అందానికి తగినట్టే ఉంది. హలో అంటే ఎదురుగా ఉన్న అమ్మాయి గట్టిగా పిలవడంతో తిరిగి ఈ లోకంలోకి వచ్చాడు. ఐఎమ్ సారీ, ఏదో ఆలోచనలో మునిగిపోయాను. ఇంతకీ సమీర గారు ఎక్కడుంటారు? నేను ఆమెను కలవాలి. మరి వీరెవరు? అతను వెనకున్న బ్రహ్మాన్ని భ్రమరాన్ని చూసి అడిగింది. నిజం చెప్పాలంటే వారే సమీర గారిని కలవాలనుకున్నారు, కానీ ప్రస్తుతం ఎందుకు కలవాలనుకుంటున్నారో మర్చిపోయారు. రెండో మాట బయటికి వినిపించకుండా మనసులోనే దాచేసుకుంటూ చెప్పాడు కార్తీక్. రండి, నేను కూడా ఆమె పనిచేసే దగ్గరే పనిచేస్తాను, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అంది ఆ అమ్మాయి వెనక్కి తిరుగుతూ. ఈలోపు బ్రహ్మం కార్తీక్ వీపంతా తోలుడొచ్చేటట్టు గోకుతున్నాడు. ఏమిటి? విసుగ్గా అన్నాడు కార్తీక్. ఇప్పుడు ఆ సమీర దగ్గరికి ఎందుకయ్యా? ఇక్కడ ఏదైనా అనుమానాస్పద కార్యక్రమాలు జరుగుతున్నాయేమో చూడటానికి కదా మనం వచ్చింది, రహస్యంగా అడిగాడు బ్రహ్మం. నిజమేనండి, కానీ ఎంక్వైరీ చేయాలంటే లోపలికి వెళ్ళాలి కదా. ఆ అమ్మాయి ద్వారా లోపలికి ప్రవేశిద్దాం. అయినా మీరు మర్చిపోయారు, కానీ మీరు వచ్చింది ఆ కారును వెంబడిస్తూనే ఏదో పూలబాణం పెట్టి కొట్టాలని కూడా అన్నట్టు గుర్తు. అలా అన్నానా? నాకేం గుర్తులేదే. సరేలేండి, ముందు ఆ అమ్మాయిని కలుసుకుందాం, తర్వాత చాలా విషయాలు క్లారిఫై అవుదాం. ఆర్గ్యుమెంట్ చేయకుండా ఫాలో అవ్వండి, విసుగ్గా అన్నాడు కార్తీక్ ముందు నడుస్తున్న అమ్మాయిని ఫాలో అవుతూ. భ్రమరం మెల్లగా బ్రహ్మానికే వినపడేటట్టు చెప్పసాగింది. సార్, మనం వీటి ట్రాప్లో పడ్డామేమో అనిపిస్తోంది. ఆ అమ్మాయిని కలవడానికి మనల్ని పావులా వాడుకున్నాడేమో. ముందు నువ్వు దూరంగా జరుగు, ఛాన్స్ దొరికితే చాలా మీద పడిపోతావు, కస్సుమంటూ అన్నాడు బ్రహ్మం. అయినా ఇప్పుడు చేయగలిగింది ఏముంది? రోడ్లో తలపెట్టాం, పోటు తినక తప్పదు. గబగబాగా కార్తీక్ను అనుసరిస్తూ అన్నాడు. కార్తీక్ ముందు వెళ్తున్న అమ్మాయితో పాటు నడుస్తూ, ఇంతకీ మీ పేరు చెప్పలేదు అన్నాడు. రమ్య చెప్పింది ఆ అమ్మాయి నవ్వుతూ. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.